హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బి స్టడీ సర్కిల్. జనరల్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ అనేది చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతుంటాం, రైట్? కానీ అర్థమెటిక్ సబ్జెక్ట్లో కనుక స్ట్రాంగ్గా లేకపోతే మనం జాబ్ కొట్టలేం. ఫస్ట్ థింగ్, ఇప్పుడున్న కాంపిటీషన్లో జాబ్ అంటేనే మిరాకిల్. సో చాలా కాంపిటీషన్ ఉందండి. జనరేషన్ మారే కొద్దీ కాంపిటీషన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. నెక్స్ట్, అర్థమెటిక్లో మనకు రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజెస్ ఈ రెండు కూడా చాలా మెయిన్ రోల్గా వర్క్ చేస్తాయి. ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ చాప్టర్ అయినా అర్థమెటిక్లో మనము రేషియో అండ్ ప్రపోర్షన్స్ కానీ పర్సెంటేజెస్ కానీ యూజ్ చేసి చాలా ప్రాబ్లమ్స్ చేస్తుంటాం. ప్రతి ఒక్క టాపిక్ కూడా ఈ రెండు టాపిక్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ముందుగా రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ పర్సెంటేజెస్ పైన బేసిక్స్ అనేటివి బాగా నేర్చుకోవాలి. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ కంటెంట్స్లో నేను పర్సెంటేజెస్ ఇంట్రడక్షన్ అనేది ఇచ్చానండి. నౌ రేషియో అండ్ ప్రపోర్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఇక్కడ మనకు రేషియో, ప్రపోర్షన్ అండ్ దీంతోపాటు వేరియేషన్ అని కూడా మనం నేర్చుకుంటాం. ఓకేనా? రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్. ఓకే, సో ఇక్కడ రేషియో అంటే ఏంటండి? ఫస్ట్ నేను ఇక్కడ ఏం రాశాను? డివైడ్ అండ్ కంపేర్ చెప్తాను. రేషియోని మనం 2 డాట్స్తో డినోట్ చేస్తాం, రైట్? వర్టికల్ 2 డాట్స్ ఇలా పెడితే ఇది రేషియో అని మనం చెప్తాం కదా. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2:3, 4:5, 7:8 వీటన్నిటిని కూడా రేషియో అంటాం. రేషియో అనగానే ఇది మనకు రేషియో అని ఎలా చెప్తాం? ఈ 2 డాట్స్ వర్టికల్గా ఉండేదాన్ని చూసి మనం ఇది రేషియో అని చెప్పి మనం గుర్తిస్తాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ అండ్ కంపేర్ అని నేను ఎందుకు చెప్తానంటే, మనం ఒక 100 అనే నెంబర్ని తీసుకున్నాం అనుకోండి, దాన్ని నేను 2 నెంబర్స్గా డివైడ్ చేస్తాను. మేబీ ఒక 100 పర్సన్స్ ఎగ్జామ్ రాశారు, అందులో 80 మెంబర్స్ పాస్ అయ్యారు, 20 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఓకే, దీన్ని నేను ఫస్ట్ ఇలా డివైడ్ చేశాను, దీన్ని డివైడ్ అంటారు. ఈ రెండింటినే నేను కంపేర్ చేస్తున్నా. ఓకే, సో హియర్ 0 0 క్యాన్సిల్, 2 1s 2 4s, రేషియో ఏమొచ్చింది? 4:1 వచ్చింది. అంటే ఫస్ట్ డివైడ్ చేసా, మళ్ళీ కంపేర్ చేశాను, తర్వాత ఫైనల్ రేషియో తీసుకొచ్చాను. దీన్నే రేషియో అంటారు. జనరల్గా మనకు 4:8 వచ్చింది అనుకోండి, దాన్ని అలానే పెట్టకూడదు మనం. అంటే 4 1s 4 2s, 1:2, 1:2ని ఇంకా సింప్లిఫై చేయలేం కదా. అంటే రేషియో ఆల్వేస్ సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి అని చెప్తున్నా నేను. సింప్లెస్ట్ ఫామ్ అండ్ కో ప్రైమ్స్ ఉండాలి అని చెప్తున్నా. అర్థమవుతుందా? రేషియో అనేది ఎప్పుడు కూడా మనకు సింప్లెస్ట్ ఫామ్లోనే ఉండాలి. ఓకేనా? ఇంకొక నెక్స్ట్, రేషియోని మనము A:Bని A/Bగా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అప్పుడు 1 సెకండ్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ A:B మనకి ఎప్పుడైనా రేషియో కనుక్కోమని చెప్పి లైక్ ఒక రేషియో ఇచ్చారండి, A:B రేషియో ఇచ్చారు. దీంట్లో యాంటిసిడెంట్ అంటే ఏంటి, లేకుంటే కాన్సీక్వెంట్ అంటే ఏంటి, లేదా ఆర్డినేట్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు. ఓకే, దీన్ని జనరల్గా మనము ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ ఇలా చెప్తూ ఉంటాం. కానీ మనకి ఇక్కడ అర్థమెటిక్ లాంగ్వేజ్లో వాళ్ళు అడిగేది ఎలా ఉంటుందంటే, వాట్ ఈజ్ యాంటిసిడెంట్? దీన్ని మనం యాంటిసిడెంట్ అంటాం, దీన్ని మనం కాన్సీక్వెంట్ అంటాం. ఓకే, దెన్ కాన్సీక్వెంట్ లేదా ఆర్డినేట్ అని కూడా అంటాం దీన్ని, ఇంకొక నేమ్ దీనికి. ఓకే, ఆర్డినేట్. ఫైన్. దెన్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, దీన్ని యాంటిసిడెంట్, దీన్ని కాన్సీక్వెంట్ లేదా ఆర్డినేట్ అంటాం, ఆర్డినేట్. ఓకేనా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ మనము కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనేటివి నేర్చుకుందామండి. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి రేషియోలో. అవేంటంటే, ఫస్ట్
ఇక్కడ ఏం రాశాను నేను, ఏఎక్స్ ఇస్ టు బిఎక్స్ రాశాను. రైట్, ఏం రాశాను, ఏఎక్స్ ఇస్ టు బిఎక్స్. అంటే ఈ రేషియోని ఒక టర్మ్తో నేను మల్టిప్లై చేస్తున్నా బోత్ సైడ్స్. అంటే ఆ టర్మ్ కూడా ఎలా ఉంది, సేమ్ ఉంది. ఈ రేషియోని సేమ్ టర్మ్తో మల్టిప్లై చేసినప్పుడు రేషియో అనేది చేంజ్ అవ్వదు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు నేను ఒక రేషియో కాన్స్టెంట్గా ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. 2:3 తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, 2:3 కొంచెం గ్యాప్ ఇద్దాం. సో ఈ 2ని నేను మొత్తం ఈ రేషియోని నేను 2తో మల్టిప్లై చేస్తాను. సో 2 2s 4, 3 2s 6. ఇక్కడ దీని నుంచి మళ్ళీ దీన్ని ఒకవేళ ఎక్స్పాండ్ చేసినాం అనుకోండి, ఏమొస్తుంది, 2 3నే కదా. అంటే రేషియో చేంజ్ అయిందా, అవ్వదు. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, ఒక రేషియోని మనం ఏదైనా నెంబర్తో కానీ ఏదైనా టర్మ్తో కానీ మల్టిప్లై చేస్తే ఆ రేషియో అనేది చేంజ్ అవ్వదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ జనరల్గా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏదైనా రేషియో ఇస్తూ ఉంటారు, క్యాలిక్యులేషన్ పార్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం సమ్ టైమ్స్ వీఆర్ మల్టిప్లయింగ్ ద రేషియో విత్ సమ్ నెంబర్స్, రైట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్. మనం అలా చేసేటప్పుడు ఏమవుతుందండి, రేషియో అనేది చేంజ్ చేసుకోవాలా వేరేలాగా అనుకుంటాం. అప్పుడు మనం ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు బోత్ సైడ్స్ అందులో రేషియో అనేది చేంజ్ అవ్వదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ అంటే వీ కెన్ మల్టిప్లై ద రేషియో విత్ ఎనీ టర్మ్స్ అని చెప్తున్నాను. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్స్ వీఆర్ డివైడింగ్ ద రేషియో విత్ సమ్ నెంబర్స్, రైట్. నేను 2:3 తీసుకున్నాను కదా, నేను 2/7 రాస్తాను. ఇక్కడ కూడా 3/7 రాస్తాను. ఇదేమొస్తుంది మనకు, 7 7 క్యాన్సిల్, 2:3నే కదా మిగిలేది. ఓకే, అలా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒక రేషియోని మనం ఏదైనా నెంబర్తో మల్టిప్లై కానీ డివైడ్ కానీ చేస్తే మనకు రేషియో అనేది చేంజ్ అవ్వదు. రేషియో అనేది డస్ నాట్ చేంజ్, రైట్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే, రేషియో అనేది మనం యాడ్ చేస్తున్నాం. అంటే రేషియోకి ఏదో నెంబర్ని యాడ్ చేస్తున్నాం. మనం రేషియోకి ఏదైనా నెంబర్ని యాడ్ చేసినప్పుడు రేషియో అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, రైట్. డిఫరెన్స్ అదే, ఈ రెండిటికి ఖచ్చితంగా డిఫరెన్స్ చేంజ్ అవ్వదు, లైక్ నెంబర్ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ 2 ప్రాపర్టీస్కి రేషియో అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఓకే ఫైన్. ఇక్కడ 2 తీసుకున్నామా, 2కి +4 యాడ్ చేస్తే ఎంత, 3కి +4 యాడ్ చేస్తాం. అంటే సేమ్ టర్మ్ని యాడ్ చేస్తున్నా, కానీ సేమ్ టర్మ్ని యాడ్ చేసినా మనకు రేషియో అనేది చేంజ్ అవుతూ ఉంది కదా. 2 + 4 ఎంత, 6, 3 + 4 7. అంటే ఫస్ట్ రేషియో ఏమిచ్చాడు, 2:3 ఇచ్చాడు, కానీ మనకు వచ్చింది ఏంటి, 6:7, రైట్. అంటే రేషియో అనేది చేంజ్ అయింది కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ కూడా అంతే, 2 - 1 రాస్తాను, 3 - 1 రాస్తాను. 2లో 1 పోతే 1, 3లో 1 పోతే 2, 1:2. 2:3కి 1:2కి చాలా డిఫరెన్స్ ఉంది, రైట్. అర్థమైందా? సో ఇలా ఉంటాయండి ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇప్పుడు మనం టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డ్యూప్లికేట్ రేషియో, సబ్ డ్యూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో ఉన్నాయి ఇక్కడ. సో డ్యూప్లికేట్ రేషియో అంటే ఏంటి? డ్యూప్లికేట్ రేషియో అంటే ఫైన్, A² = B². సబ్ డ్యూప్లికేట్ అంటే √A = B. ట్రిప్లికేట్ అంటే A³ = B³. సబ్ ట్రిప్లికేట్ అంటే √A = B. అర్థమవుతుందా? సో హియర్ డ్యూప్లికేట్ రేషియో మనకు 9:16 ఇచ్చారనుకోండి, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ A² = 9, B² = 16. ఓకేనా? అప్పుడు A/B ఏమవుతుంది, 9 ఆ పక్కకి వెళ్తే √9 ఏమవుతుంది, 3 అవుతుంది. 16 ఆ పక్కకి వెళ్తే √16 ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకేనా? అంటే 3:4 అనేది ఇక్కడ ఫైనల్ రేషియో అవుతుంది. డ్యూప్లికేట్ రేషియో, దీనికి డ్యూప్లికేట్ రేషియో వాల్యూ కనుక్కోమంటే మనం ఇలా చేస్తాం. ఇన్ కేస్ ఇంకొక రేషియో తీసుకుంటానండి, 1 సెకండ్.
ఇంకొక రేషియో మనం 2:3 తీసుకుందాం. 2:3. సో దీనికి వాల్యూ ఇప్పుడు మనం A:B అంటే 2:3 అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ A² 2 అనే మీనింగ్, B² 3. దే హ్యావ్ గివెన్ ద వాల్యూస్ ఆఫ్ A² అండ్ B² అని మీనింగ్. ఓకేనా? సో అప్పుడు 2:3 A² B² అయినప్పుడు AB ఏమవుతాయండి? ఖచ్చితంగా √2:√3 అవుతాయి. ఇలా మనం ఆన్సర్ చేయాలి. డ్యూప్లికేట్ రేషియో అర్థమైంది కదా. నెక్స్ట్ సబ్ డ్యూప్లికేట్ రేషియో. సబ్ డ్యూప్లికేట్ రేషియో ఎలా చేస్తామండి? సబ్ డ్యూప్లికేట్ రేషియో ఎలా చేస్తాం? √A:√B. √A:√B అంటే √A:√B. సపోజ్ ఇప్పుడు 9:16 తీసుకున్నాం అనుకోండి. 9:16 తీసుకున్నప్పుడు నేను దీని వాల్యూ √A వాల్యూ 9 అంటాను, √B వాల్యూ 16 అంటాను. ఇలా ఉన్నప్పుడు నేను ఎందుకు ఇదే రేషియో తీసుకున్నానంటే, ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్స్ ఉన్న రేషియో ఎందుకు తీసుకున్నానంటే, చూడండి మీరేమనుకుంటారు, ఆన్సర్లో 3:4 ఉంటుంది. అప్పుడు 3:4 ఆన్సర్ పెట్టగలరా మీరు? అది కరెక్టేనా? నో. ఎందుకంటే √A వాల్యూ 9 అయితే ఏ వాల్యూ మనకు కావాలి అంటే, ఏ అనేది ఆ పక్కకు పోతే ఏ వాల్యూ మనం కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ అనేది ఈ పక్కకి వెళ్తుంది. అంటే A = 9² అవుతుంది. B అనేది 16² అవుతుంది. సో ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. √A అనేది 9 అయినప్పుడు A అనేది ఏమవుతుంది? 9² అవుతుంది కదా. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ అనేది రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే మనకి స్క్వేరే కదా అయ్యేది. ఓకే, ఒకవేళ A² ఉంటే A² 9 అప్పుడు A ఏమవుతుంది? √9 అనేది 3 అవుతుంది. కానీ ఈ సబ్ డ్యూప్లికేట్ రేషియో వాల్యూ ఆఫ్ √A = 9 అంతే. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 9². ఇన్ కేస్ 3:4 ఇచ్చారనుకోండి, వాల్యూ ఆఫ్ √A = 3 అయితే A అనేది 3² అవుతుంది. అంటే 9 ఆన్సర్ అవుతుంది. వాల్యూ ఆఫ్ √B అనేది 4 కాబట్టి B అనేది ఏమవుతుంది? 4² అవుతుంది. 16 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇలా మనం అనేది సబ్ డ్యూప్లికేట్ రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఇలా చేయాల్సి వస్తుందండి, కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. నెక్స్ట్ ఇప్పుడు ట్రైప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియోలో A³ B³ అన్నారు, రైట్? A³ B³. ఇప్పుడు నేను 7:8 రేషియో తీసుకుంటాను. 7:8 రేషియోకి A:B ఏమవుతుందండి? ఇక్కడ క్యూబ్ చేస్తుంది, అటుపక్కకి వెళ్తే క్యూబ్ రూట్ ఆఫ్ 7 క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంతే కదా. సో ట్రిప్లికేట్ రేషియో ఇలా చేస్తాం. ఒకవేళ 27 ఇచ్చారు, ఇక్కడ 7 ఉందనుకోండి, 7:27 అన్నారు. అప్పుడు దీనికి ఎలా చేస్తాం? A³ వాల్యూ 7, B³ వాల్యూ 27. A³ 7 అయినప్పుడు A ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 7 కదా. B³ వాల్యూ 27 అయినప్పుడు B వాల్యూ ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 27. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే 3³ కదా. అది 27 3³ కదా. సో 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా పెట్టచ్చు. ట్రిప్లికేట్ రేషియో ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు. డ్యూప్లికేట్, ట్రిప్లికేట్ అనేటివి స్క్వేర్ రూట్ ఫామ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ మనం ఇప్పుడు సబ్ ట్రిప్లికేట్ రేషియో చూద్దాం. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఇక్కడ ఏమిచ్చారు? క్యూబ్ రూట్ ఆఫ్ A క్యూబ్ రూట్ ఆఫ్ B. అంటే ఇప్పుడు నేను ఏమంటాను? ఒక 2:7 తీసుకుంటాను. అప్పుడు దీని యొక్క క్యూబ్ రూట్ ఆఫ్ A అనేది 2 అయినప్పుడు A అనేది ఏమవుతుందండి? A అనేది ఏమవుతుంది? 2³ కదా. ఓకే, సబ్ ట్రిప్లికేట్ ఎట్లా చేస్తాము? మామూలుగా సబ్ డ్యూప్లికేట్ ఎలా చేస్తాం? 9 అది 9² అవుతుంది, 16 అనేది 16² అవుతుంది. ఇచ్చిన వాల్యూ అనేది స్క్వేర్ అవుతుంది అని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతే. A అనేది 2³ అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ B ఏమన్నారు? 7 అన్నారు. క్యూబ్ రూట్ ఆఫ్ B అనేది 7 అయితే B అనేది ఏమవుతుంది? 7³ కదా. సో ఇది ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ పెడతాం. సో ఇది చాలా ఈజీగానే అనిపిస్తుందండి, కానీ
కన్ఫ్యూజ్ అయితే బాగా అవుతూ ఉంటాం. సో మీరు మర్చిపోకుండా ఈ 4 టైప్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైప్స్ ఇంకా అయిపోలేదు, ఇంకా నెక్స్ట్ టైప్ కూడా ఉంది. ఇన్ కేస్ హియర్ వన్ మోర్ థింగ్, మనకి ఇప్పుడు నేనేమడుగుతా, సబ్ డ్యూప్లికేట్ రేషియో, ఫైండ్ ద సబ్ డ్యూప్లికేట్ రేషియో ఆఫ్ 7:8 అండ్ దెన్ ఫైండ్ యాంటిసిడెంట్ అని కూడా అంటాం. అంటే సబ్ డ్యూప్లికేట్ రేషియో వాల్యూ the subduplicate ratio is 7:8, then find the antecedent అంట. ఇలా కూడా అడుగుతారు క్వశ్చన్స్, ఎక్కువగా ఇలానే వస్తాయి. సబ్డ్యూప్లికేట్ వాల్యూ అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఆ సబ్డ్యూప్లికేట్ వాల్యూ ఇది ఇచ్చారు అంటే √A/√B 7:8 ఇచ్చారు అని మీనింగ్. ఆ వచ్చిన 7:8ని A/Bగా కన్వర్ట్ చేసిన తర్వాతే మనము యాంటిసిడెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? ఆ తర్వాతే యాంటిసిడెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. నేను ఇప్పుడు అది కూడా చేస్తాను. 1 సెకండ్. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఇంతకుముందు 7:8 చెప్పాను కదా, తీసుకున్నాం. ఇది సబ్డ్యూప్లికేట్ రేషియో ఈ 7:8 అన్నాడు, సబ్డ్యూప్లికేట్ రేషియో అన్నాడు, ఫైండ్ ద యాంటిసిడెంట్ అన్నాడు. సో సబ్డ్యూప్లికేట్ రేషియో అనేది ఏమవుతుంది, 7:8 అంటే √A/√B అనేది 7:8 అయినప్పుడు మనకి యాంటిసిడెంట్ ఎంత అని అడిగినప్పుడు ఈ √A అనేది 7 అయితే A అనేది ఏమవుతుంది 7² ఎంత 49, 8 ఏమవుతుంది 8² ఎంత 64. ఈ రెండు వచ్చాయి కదా. సో దీన్ని మనం క్యాన్సిల్ ఏమైనా అవుతుందా ఎక్కడైనా? ఈ రెండు కూడా క్యాన్సిల్ అవ్వవు కదా. సో ఇది మనకి సింప్లెస్ట్ ఫామ్లోనే వచ్చేసింది కదా. సింప్లెస్ట్ ఫామ్లో వచ్చిన తర్వాత యాంటిసిడెంట్ అంటే ఫస్ట్ టర్మే కదా. సో హియర్ 49 ఈజ్ ద సబ్ డ్యూప్లికేట్ రేషియో అని చెప్తాం. ఓకేనా? మనం ఇక్కడ 49 వచ్చింది కదా, 7² 49 అవుతుంది కాబట్టి 7 అనేది మనకు యాంటిసిడెంట్ అవుతుంది అని చెప్తారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్స్ ఇచ్చినప్పుడు. సో అలా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే మనం థరోగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వేరే టైప్స్ చూద్దామండి. ఫైన్. ఇక్కడ ఇన్వర్స్ రేషియో చూసారా? ఇన్వర్స్ రేషియో అంటే ఏంటండి, ఇప్పుడు A/Bని A అనేది 1/A అవుతుంది, B అనేది 1/B అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ రేషియో. ఇలా అయిన తర్వాత దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే B/Aగా మారుతుంది. దిస్ ఈజ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A/B. ఓకేనా? అర్థమైందా? ఇన్ కేస్ A/B/C అని అడిగారు అనుకోండి, ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A/B/C అని అడిగితే అప్పుడు మనం ఎలా చేస్తాం, 1/A/1/B/1/C చేసి LCM ABC అయితే ఇక్కడ 1/A ఇంటూ ABC ఏమవుతుంది, BC అవుతుంది. ఇక్కడ 1/B ఇంటూ ABC ఏమవుతుంది, AC అవుతుంది. ఇక్కడ 1/C ఇంటూ AB ఏమవుతుంది, AB అవుతుంది. ప్రతిసారి కూడా మనం LCM తీసుకొని క్యాన్సిలేషన్ చేసుకొని క్రాస్ మల్టిప్లికేషన్స్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఇక్కడ A/B/C ఉంది కదా, ఏకి ఏమవుతుందండి, ఏని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఏమున్నాయి BC రాస్తాం, బిని క్లోజ్ చేస్తే రిమైనింగ్ AC, సిని క్లోజ్ చేస్తే రిమైనింగ్ AB. ఓకేనా? దిస్ ఈజ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A/B/C. అర్థమవుతుందా? నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ రిమైనింగ్ 2 terms అని మీనింగ్. ప్రోడక్ట్ ఆఫ్ రిమైనింగ్ 2 terms ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ రేషియో. ఓకేనా? నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను 1:3 అంట. 1:3కి డైరెక్ట్గా రివర్స్ చేసేస్తే అది ఇన్వర్స్ రేషియో అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు 3:4 2:3:4 అంటే ఈ 2:3:4కి నేను ఇన్వర్స్ రేషియో కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ది క్లోజ్ చేస్తాను, ఫస్ట్ది రాసేటప్పుడు రిమైనింగ్ 2 నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తాను. 4 3 12. ఇప్పుడు థర్డ్ క్లోజ్ చేస్తే 4 2 8, దెన్ 4 క్లోజ్ చేస్తే 3 2 6. దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేయొచ్చు కదా, క్యాన్సిల్ అవుతుంది కదా 2తో.
2 3s 2 4s 2 6 6:4:3. ఇది మనకు సింప్లెస్ట్ ఫామ్లోనే వచ్చింది కదా, ఇంకేవి క్యాన్సిల్ అవ్వంటే ఏదైనా ఫైనల్గా ఒక రేషియో వస్తుంది. ఇట్ షుడ్ నాట్ బీ క్యాన్సిల్ విత్ ఎనీ నెంబర్, రైట్? దట్ ఈస్ అ ఫైనల్ రేషియో వీ నీడ్ టు కన్సిడర్. ఓకే, దెన్ నెక్స్ట్ కాంపౌండ్ రేషియో అండి. కాంపౌండ్ రేషియో అంటే ఏం లేదు, సపోజ్ A:B, C:D, E:F. ఓకే, నేను ఇక్కడ 3 రేషియోస్ తీసుకున్నా. ఏం లేదండి, కాంపౌండ్ రేషియో అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్. ఓకేనా? అంటే ఇది ఫస్ట్ టర్మ్ కదా, ఇది సెకండ్ టర్మ్ కదా, వీటిని ప్రోడక్ట్స్ చేస్తాము, దెన్ వీటిని ప్రోడక్ట్ చేస్తాం, రెండింటిని ఈక్వల్ చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ కాంపౌండ్ రేషియో. సపోజ్ 1 4 7 then 1:3 4:5 then 7:8. 1 into 4 into 7 ఫస్ట్ టర్మ్, 3 into 5 into 8. సో 4 1s 4 2s. ఇక్కడ 7:30. దట్ ఈజ్ యువర్ రేషియో. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ మనం ఇక్కడ కాంపోనెంట్ డివిడెండ్ అనేవి 2 ఉన్నాయండి. అంటే జనరలీ నేను ఒక రేషియోని తీసుకుంటా, A:B అండ్ C:D. ఇక్కడ 2 రేషియోస్ నేను తీసుకున్నా, రైట్? సో దీనికి కాంపోనెంట్, జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. SSC CGL CHSL మెయిన్గా ఈ సెంట్రల్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఇవి. సో A:Bని A/B, C:Dని C/Dగా రాసుకుంటాం కదా. సో కాంపోనెంట్ అంటే ఎలా రాస్తామంటే దీన్ని మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, A+B/B, ఇది C+D/D. ఈ రెండింటిని యాడ్ చేస్తాము, డినామినేటర్లో సేమ్ వాల్యూ ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ కాంపోనెంట్. నెక్స్ట్ కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అని కూడా అడుగుతుంటారు. ఓకే, అదేంటంటే A+B/A-B దెన్ C+D/C-D. ఓకేనా? అర్థమైందా? అంటే డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లో ఈ వాల్యూస్ ఇస్తారండి. ఇలా ఇచ్చి క్వశ్చన్ దీనికి ఆప్షన్స్ ఇస్తారు, 4 ఆప్షన్స్. సో ఈ మెథడ్లో క్వశ్చన్ ఇస్తారు. సో AB C+Dలో సమ్ వాల్యూస్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని కన్వర్ట్ చేసేయచ్చు. అంటే లైక్ A/B ఈజ్ ఈక్వల్స్ టు C/D. సో ఈ A/B ఈజ్ ఈక్వల్స్ టు C/Dకే కదా మనం ఈ కాంపోనెంట్ ప్లస్ కాంపోనెంట్ డివైడెండ్ రాసిండేది. సో ద సేమ్ థింగ్ రివర్స్లో వాళ్ళు ఇచ్చినప్పుడు, మనకు ఈ టర్మ్లో ఇచ్చినప్పుడు మనకు డైరెక్ట్గా ఆన్సర్ A/B ఈజ్ ఈక్వల్స్ టు C/D పెట్టేయచ్చు. నో నీడ్ టు ఎక్స్పాండ్ దిస్ వాల్యూ ఇన్ ద ఎగ్జామినేషన్, డైరెక్ట్గా షార్ట్ కట్. సో కాంపోనెంట్ డివైడెండ్ అడిగినప్పుడు డైరెక్ట్ మెథడ్, డైరెక్ట్ ఫార్ములా టైప్లో ఇది మీరు ఆన్సర్ ఇచ్చేయచ్చు. ఓకేనా? అర్థమైందా? సో నెక్స్ట్ జనరలీ సింప్లిఫికేషన్స్లో ఎక్కువగా అడుగుతుంటారండి ఈ మోడల్స్. సింప్లిఫికేషన్స్లో ఎక్కువగా వస్తుంటాయి మీకు. సపోజ్ ఇంకొక విషయం, 1 సెకండ్. నెక్స్ట్ సపోజ్ నేను ఒక 3 రేషియోస్ తీసుకుంటా, A:B, B:C, C:D. ఇవి మీకు ఎలా కనిపిస్తున్నాయి? మీకు కంటిన్యూయస్ రేషియోస్ లాగా అనిపించట్లే? అంటే ఏ తర్వాత BCCD, ABBCCD కంటిన్యూయస్ రేషియోస్ వస్తున్నాయి కదా. ఇక్కడ కంటిన్యూయస్ రేషియోస్ ఇచ్చి ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ యొక్క రేషియో అడిగినప్పుడు, అంటే ఫస్ట్ టర్మ్ A, లాస్ట్ టర్మ్ D, A:D రేషియో కనుక మనకి అడిగితే మనం ఏం చేయాలి? డైరెక్ట్గా కాంపౌండ్ రేషియో యూజ్ చేయొచ్చు. ఇక్కడ కాంపౌండ్ రేషియో గురించి మేము ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. ఓకేనా? ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్స్. ఓకే, 1 minute.
ఓకే, కాంపౌండ్ రేషియో అంటే కంటిన్యూస్ రేషియోస్ ఇచ్చి, ఇప్పుడు సపోజ్ ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ 2:1, దెన్ 1:3, దెన్ 3:4 అంటాం. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు మనకు A:D కనుక్కోమంటారు. సో అప్పుడు మనం ఎలా చేస్తాం? ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్ అంటే 2 × 1 × 3 = 1 × 3 × 4. ఓకే, 3 క్యాన్సిల్, 2 1s 2 2s, ఏమొచ్చింది? 1:2. రైట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ A:D 2:4. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే 1:2నే కదా వచ్చేది. సో కాంపౌండ్ రేషియో వాళ్ళు ఫస్ట్ కంటిన్యూయస్ రేషియోస్ ఇచ్చి ఫస్ట్ అండ్ లాస్ట్ A:D కనుక్కోమన్నప్పుడు మనం ఆలోచించకుండా కాంపౌండ్ రేషియో ప్రాపర్టీ అప్లై చేయొచ్చు మనం. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ మనం ప్రపోర్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ హియర్ ప్రపోర్షన్ అంటే టూ రేషియోస్ ఈక్వల్ అయినప్పుడు దెన్ దే ఆర్ సెడ్ టు బీ ఇన్ ప్రపోర్షన్. టూ రేషియోస్ ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ సెడ్ టు బీ ప్రపోర్షన్. అంటే ఇక్కడ టూ రేషియోస్ అంటున్నారు. ఇక్కడ చూసారా, A:B = it is nothing but, you know that, one second. హియర్ ఈ 2 డాట్స్ని జనరల్గా రేషియో అంటే ఇలా డినోట్ చేస్తాం మనము. ఇలా 2 డాట్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ = అని మీనింగ్. ఓకే, అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఈ 2 డాట్స్ మనం ఇచ్చారు అంటే 2 రేషియోస్కి మధ్యలో ఇలా ఇట్ ఈస్ నథింగ్ బట్ = అని మీనింగ్. ఓకే, సో హియర్ వీళ్ళు ఏమిచ్చారు? ఈ ఫస్ట్ టర్మ్, ఈ లాస్ట్ టర్మ్ రెండు కూడా ఎక్స్ట్రీమ్స్ అనాలి. ఓకే, ఈ సెకండ్ టర్మ్ ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్, సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్, ఈ రెండు కూడా మీన్స్ అంటాం. ఓకే, దీస్ ఆర్ మీన్స్, దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్స్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు? ప్రపోర్షన్లో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఓకే, నథింగ్ బట్ A × D = B × C. రైట్, అర్థమవుతుందా? లేకపోతే A:B C:D అన్నారు కదా, ప్రోడక్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ అన్నారు కదా. సో ఇలా అయినా రాసుకోవచ్చు. A:Bని A/Bగా రాసుకుంటాం, C:Dని C/Dగా రాసుకుంటాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తా. AD = CB, AD = BC. ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా? సో మన కండిషన్ ఏంటండి? ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్, ఈ మూడు కూడా టైప్స్. ఓకే, ఫోర్త్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షన్ అంటే మనకి ఎన్ని వేరియబుల్స్ ఉండాలి? 4 వేరియబుల్స్ ఉండాలి. రైట్, A, B, C, D. థర్డ్ ప్రపోర్షన్ అంటే థర్డ్ వేరియబుల్ కనుక్కోవాలి కాబట్టి 3 ఉంటే సరిపోతుంది, ABC. మీన్ ప్రపోర్షన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 వేరియబుల్స్. ఓకే, ఇది అర్థమైంది కదా? నెక్స్ట్ ఇక్కడ నేను ఒక రేషియోని తీసుకుంటా, A:B:C:D అంటాను. సో ఇక్కడేం చేస్తాను నేను? ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది, సెకండ్ టర్మ్ అవుతుంది, థర్డ్ టర్మ్ అవుతుంది, ఫోర్త్ టర్మ్ అవుతుంది. ఫోర్త్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ D మనం ఫైండ్ అవుట్ చేయాలి. D ఫైండ్ అవుట్ చేసేదాన్ని ఫోర్త్ ప్రపోర్షన్ అంటారు. సో ఈ రెండు ఈక్వల్ అన్నాం కదా, ఈ రెండు రేషియోస్ ఈక్వల్ చేసాం కదా. సో నేనేమంటాను? దీని నుంచి ప్రోడక్ట్ ఆఫ్ extremes = product of means. According to that, AD = BC. So from this, D = BC/A. This is called fourth proportion. So ఒక ఎగ్జాంపుల్ కూడా చేద్దామా? 1:2 = 5:-- అన్నారు. ఓకే, అలా అన్నప్పుడు ఇలా కూడా చేయొచ్చు దీన్ని.
ఈ 1కి 5కి ఇక్కడున్న ఫస్ట్ టర్మ్కి ఇక్కడున్న ఫస్ట్ టర్మ్కి మల్టిప్లై చేస్తే ఎలాంటి రిలేషన్ వస్తుంది. సో దీనికి కూడా అదే రిలేషన్ ఉంటుంది. అంటే 1 × 5 ఇట్స్ నథింగ్ బట్ 5 కదా. సో ఇక్కడ కూడా ఇంటూ 5 చేస్తే 10 వస్తుంది. మీరు ఇలా చేసినా కూడా డి అంటే ఎంత, డి తెలీదు. బి అంటే ఏమి 5 ఇంటూ సి అంటే బి కదా, బి అంటే 2, సి అంటే 5 బై 1 రైట్. డి ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇలా ప్రతిసారి చేయలేం కదా. రేషియో అనేది ఇలా ఇచ్చినప్పుడు మనకు ప్రతిసారి అలా చేయలేం కదా. ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 8:9 ఈజ్ ఈక్వల్స్ టు 7:what అన్న. ఇంతకుముందు అయితే ఈజీగా 1 × 5 చేసాము, ఎందుకంటే అక్కడ 1 ఉంది కాబట్టి ఈజీగా మల్టిప్లై చేసాము. ఇలా మల్టిపుల్ కాన్ నెంబర్స్ ఇస్తే ఏం చేయాలి? ఏం లేదండి, ఇక్కడ 7 రావాలంటే దేంతో డివైడ్ చేస్తే 7 వస్తుంది? 7ని 8తోనే కదా. సో 8 × 7/8, 8 క్యాన్సిల్, 7 కదా వచ్చేది. సో 9 కూడా అంతే, ఇంటూ 7/8 అంటే 9 × 7/8 అంటే 9 ఏళ్ళ 63, 63/8. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అంతే, ఇలా చేస్తాం. సో ఇలా మీరు చేయడం అలవాటు చేసుకున్నారంటే మీరు చాలా ఈజీగా రేషియోస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్లో కూడా సేమ్ ఈక్వేషన్ తీసుకుంటా. సి ఈజ్ ఈక్వల్స్ టు డి. సారీ, ఇక్కడ 3 టర్మ్సే కదా. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? బి ఈజ్ టు సి వస్తుంది. సో హియర్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్. B² ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. అంతే కదా, B × B, B², A × C, ఏసీ. రైట్. దీని నుంచి థర్డ్ ప్రపోర్షన్ అంటే సీనే కదా. ఇక్కడ C ఈజ్ ఈక్వల్స్ టు B²/A. దిస్ ఈజ్ థర్డ్ ప్రపోర్షన్. రైట్. ఒకవేళ నేను ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఫర్ 2,8 అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చినట్టు మనకు? ఏబి ఇచ్చినట్టే కదా. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. అంతే కదా. B² అంటే 64/A అంటే 2, 2 3 2, 32 ఈజ్ యర్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 2,8. అర్థమైందా? నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్లో 3 టర్మ్స్ తీసుకున్నాము. సో మీన్ అంటే ఇక్కడ మనకు B² ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ వచ్చింది కదా. సో బి ఏమవుతుందంటే √AC. దిస్ ఈజ్ నథింగ్ బట్ మీన్. రైట్. హియర్ నేను ఇప్పుడు ఒక 9,4 తీసుకుంటా. AB 9,3 అంటే ఏసీ వాళ్ళు ఇచ్చినట్టు మనకు. అంటే అప్పుడు బి ఏమవుతుందంటే √9 × 4 ఏమవుతుంది? √36. బి ఈజ్ నథింగ్ బట్ 6. దిస్ ఈజ్ యర్ మెయిన్ ప్రపోర్షన్. అర్థమైందా? నెక్స్ట్ మనము హియర్ వేరియేషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్. రైట్. అంటే సపోజ్ నేను ఒక బ్యాగ్ని 200 రూపీస్తో కొన్నా, ఒక్క బ్యాగ్ని. అప్పుడు నాకు ఒక 5 బ్యాగ్స్ కావాలి అంటే 1000 రూపీస్ అవుతుంది. రైట్. అంతే కదా. అంటే ఒక బ్యాగ్కి 200 అయింది, 5 బ్యాగ్స్కి 1000 అయింది. అంటే ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రోడక్ట్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రైట్. చేంజ్ అవుతుంది కదా. ఒక బ్యాగ్కి 5 బ్యాగ్స్కి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం నేను 30 km/h స్పీడ్తో ఒక కాన్స్టెంట్ టైంలో నేను ఒక 50 km డిస్టెన్స్ని కవర్ చేస్తే 40 km/hలో 50 కన్నా ఎక్కువ డిస్టెన్స్ని కవర్ చేయగలనా, తక్కువ డిస్టెన్స్ని కవర్ చేయగలనా? ఎక్కువ డిస్టెన్స్నే కదా. అంటే స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే సపోజ్ A to B, C to D. డైరెక్ట్గా ఇలా పెట్టేయచ్చు. AD ఈజ్ ఈక్వల్స్ టు BC అని. అంటే ఇప్పుడు 5 చాక్లెట్స్ నేను 10 రూపీస్కి తీసుకుంటాను, 10 చాక్లెట్స్ నేను ఎంతకు తీసుకుంటాను? ఎప్పుడు కూడా మనము 5 × X ఈజ్ ఈక్వల్స్ టు 10 × 10 అలా రాయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి డిఫరెన్స్ ఏముంది?
ఈ రెండిటి రిలేషన్ ఏముంది 5 into 2, 5 2 జా 10 కదా. సో ఇదేమవుతుంది ఇంటూ 2నే అవుతుంది, 10 2 జా 20. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 5 రూపీస్కి నేను 10 చాక్లెట్స్ తీసుకుంటే, 5 చాక్లెట్స్ నేను 10 రూపీస్కి తీసుకుంటే 10 చాక్లెట్స్ అనేటివి 20 రూపీస్ తీసుకున్నాను అని మీనింగ్, రైట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ హియర్ ద కండిషన్ ఈజ్ AD ఈజ్ ఈక్వల్స్ టు BC. అర్థమైందా? ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ చూడండి ఒకసారి. సో ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ A to B అండ్ C to D అంటే ఇక్కడ ఎలా వస్తుందండి, ఇక్కడ ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇంటూ ఇది. AB ఈజ్ ఈక్వల్స్ టు CD. హియర్ వీఆర్ డూయింగ్ ద క్రాస్ మల్టిప్లికేషన్, బట్ ఇండైరెక్ట్లీలో అలా కాదు, పక్క పక్కన నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. ఈ చిన్న లాజిక్ అనేది మీరు మర్చిపోకండి. డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు నెంబర్స్ అనేటివి ఈ ఫార్మేట్లో వేసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం కానీ, ఓకే. డైరెక్ట్లీ అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అవుతుంది, లేదా ఒకటి డిక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అవుతుంది. నథింగ్ బట్ AD ఈజ్ ఈక్వల్స్ టు BC కండిషన్. ఓకే, హియర్ ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ రెండు మల్టిప్లై అవుతాయి పక్క పక్కన ఉండేవి. సో C ఇంటూ D, AB ఈజ్ ఈక్వల్స్ టు CD కండిషన్. అర్థమవుతుందా? సో నేను ఇప్పుడు 4 మీటర్స్ని 20 రౌండ్స్ చేస్తా అంటే అప్పుడు 8 మీటర్స్ ఎన్ని రౌండ్స్ చేస్తాను అని, అంటే అప్పుడు ఇది ఇంటూ ఇది అయినా చేయొచ్చు. సో ఇది బై ఇది, లైక్ 4 into 20 ఈజ్ ఈక్వల్స్ టు 8 into సపోజ్ X. ఓకే, 4 2 8 10 ఆన్సర్, రైట్. 1 second. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, 7కి 9 అవుతే 5కి ఏమవుతుంది ఇలా ఇచ్చినప్పుడు. ఇలా అయితే డైరెక్ట్గా మల్టిపుల్ నెంబర్ ఉంది కాబట్టి చేసాము. ఇలా అయితే ఎలా చేస్తాం, పక్క నెంబర్స్ కదా. 7 into 9 ఈజ్ ఈక్వల్స్ టు 5 into X. క్యాన్సిల్ అవ్వదు. సో 9 7 63, 63/5. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఎప్పుడు కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో డైరెక్ట్లీ అయితే క్రాస్ మల్టిప్లికేషన్ AD ఈజ్ ఈక్వల్స్ టు BC కండిషన్, అంటే డైరెక్ట్లీ అంటే ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. సో హియర్ ఇండైరెక్ట్లీ అంటే పక్క నెంబర్స్ మల్టిప్లై, ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్, ఒకటి డిక్రీజ్ అయితే ఇంకొకటి ఇంక్రీజ్. ఓకే, సో ఇలాంటి చిన్న ట్రిక్స్ అనేటివి మీరు గుర్తుపెట్టుకుంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో ఏజెస్ అనే ప్రాబ్లంలో కూడా ఎక్కువగా రేషియో అండ్ ప్రపోర్షన్ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తాం. నాట్ ఓన్లీ ఏజెస్, టోటల్గా ఆల్ అర్థమెటిక్ టాపిక్స్ ఆల్మోస్ట్ వీఆర్ కవరింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ ఆల్సో ద పర్సంటేజెస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ ఆల్సో వేరియేషన్, రైట్. అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇంట్రడక్షన్తో స్టాప్ చేస్తున్నాను. ద నెక్స్ట్ క్లాస్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి డిస్కస్ చేద్దాం రేషియో అండ్ ప్రపోర్షన్స్ పైన. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.